సినిమా ఇండస్ట్రీ నాశనం అయిపోతుందని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. మనం ఎక్కువ సినిమాలు చేసి ఇండస్ట్రీని బతికించాలి ఎందుకు అనుకుంటాడు. ఇండస్ట్రీ అంతా పోయిన ఒక్కడే ఉంటే బాగుండు అనుకుంటాడు. హీరోలు పాన్ ఇండియా మోజులో పడి 2 సంవత్సరాలు సినిమా తీసుకుంటున్నారు. జుట్టు పెంచుకుని, గడ్డాలు పెంచుకుని, మొహానికి బూడిద రాసుకుని. అదేగా పాన్ ఇండియా అంటే. ఇప్పుడు టైటిల్ వేసి కింద 4 భాషలు వేస్తే పాన్ ఇండియా అనుకుంటున్నాం. థియేటర్లకి ఫీడింగ్ లేదు అనేది. పెద్ద హీరో సినిమా వస్తే థియేటర్లు ఓపెన్ చేసి బూజు దులిపి సాంబ్రాన్ని పెట్టి ఓపెన్ చేస్తారు సినిమాలు. పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా మోజులో పడి సినిమా ఇండస్ట్రీ నాశనం అయిపోతుందని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటండి? ఒక్కొక్కరు 2 సంవత్సరాలు సినిమా తీసుకుంటున్నారు, 3 సంవత్సరాలు తీసుకుంటున్నారు. థియేటర్కి జనాన్ని రప్పించే స్టార్స్ కరువు అయిపోతున్నారు అనేది. ఇండస్ట్రీ గురించి ఎందుకు ఆలోచించాలి? ఎవరన్నా ఎందుకు ఆలోచిస్తాం? ప్రతి వాడు, ప్రతి వ్యక్తి, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి వ్యక్తి తన గురించి తను ఆలోచించుకుంటాడు. తన వ్యాపారం గురించి తను ఆలోచించుకుంటాడు. తను ఎలా ఉండాలి, తను ఎదగాలి. నేను నలుగురిని కలుపుకోవటం బరువుకి బండి కదలదు. నేను ముందుకు వెళ్ళాలి కదా. నేను ఎదగాలి. నేను ఇంతకు మునుపు సినిమా కంటే ఎక్కువ మంది ప్రేక్షకులు నన్ను చూడాలి, ఎక్కువ మంది సినిమాలు నేను చేయాలి, నెంబర్ ఆఫ్ ఐబాల్స్ నేను క్యాప్చర్ చేయాలి, నాకు ఎక్కువ డబ్బులు నెంబర్ 1 అనిపించుకోవాలంటే ఏంటి, నా రెమ్యునరేషన్, నా ఇవన్నీ అందరంతే. ఎవరైనా ఒక్కళ్ళే అంతే. వీళ్ళు ఇప్పుడు అర్జెంట్ కూర్చొని అందరూ కూర్చొని మనం ఎక్కువ సినిమాలు చేసి ఇండస్ట్రీని బతికించాలి ఎందుకు అనుకుంటాడు. ఇండస్ట్రీ అంతా పోయిన ఒక్కడే ఉంటే బాగుండు అనుకుంటారు. థియేటర్లు మూతపడిపోతున్నాయి అంటున్నారు కదా, థియేటర్లకి ఫీడింగ్ లేదు అనేది. సినిమా వస్తే, పెద్ద హీరో సినిమా వస్తే థియేటర్లు ఓపెన్ చేసి బూజు దులిపి సాంబ్రాన్ని పెట్టి ఓపెన్ చేస్తారు సినిమాలు. అది పెద్ద హీరోలకు ఉన్నది. కానీ ఇప్పుడు ఎందుకు ఈ 3 సంవత్సరాలు జరుగుతుంది? ఒక సినిమా ఎందుకు 3 సంవత్సరాలు తీస్తున్నారు? ఒక సినిమాకి 2 సంవత్సరాలు తీయచ్చుగా, సంవత్సరం తీయచ్చుగా, నెలలో తీయచ్చుగా. ఎందుకు తీస్తుంది? టైం ఎందుకు పడుతుంది అంటే మీరే 15 రోజులు తీశారు. స్క్రిప్ట్ని ఒక విజువల్ క్యాప్చర్ చేయాలంటే ఒక 200 మంది జూనియర్స్ ఉన్నారా, 5,000 మంది జూనియర్స్ ఉన్నారా, గుర్రాలు ఉన్నాయా, లేకపోతే కత్తులు ఉన్నాయా, దుమ్ము ఉందా, వాన ఉందా, విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం ఎక్కువ రోజులు తీస్తున్నారు. 200 రోజులు, 300 రోజులు తీస్తారు. దానికి గెటప్లు వేస్తున్నారు. వీళ్ళు జుట్టు పెంచుకుని, గడ్డాలు పెంచుకుని, మొహానికి బూడిద రాసుకుని తిరుగుతుంటారు కదా. అదేగా పాన్ ఇండియా అంటే. ఇప్పుడు అంతేనా? పాన్ ఇండియా అంటే ఏం చెప్పండి? జుట్లు, గడ్డము, దుమ్ము తోడటం. కథ ఉండదు అంటారా? కథ ఉంటుంది. ఆ గెటప్లతోనే కదా కథలన్నీ. అవునా కదా? అర్థమైంది. శరీరం బాగా పెంచుకుని, గడ్డం కంపల్సరీ. గడ్డము, జుట్టు, బాడీ, దుమ్ము, నల్ల రౌడీలు, విచిత్రమైన వెపన్స్, ఇవి వేసుకుంటే ఇవన్నీ ఉంటే కనుక పాన్ ఇండియా చూస్తారనుకుంటున్నారు. ఇప్పుడు నేనైతే ట్రైలర్, ఈ మధ్యకాలం వచ్చిన ట్రైలర్లు, పాటలు, టేజర్లు, లుక్లు అన్నీ వేగా ఉన్నాయి. మీకు ఏమైనా వెరైటీ కనుక కనిపించినాయి? వేరే ఉన్నా అన్నీ ఇలాగే కనిపించుంటాయి. మీరు నేను చెప్పిన అన్ని ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయిగా. చేసుకో, తప్పులేదు. ఎవరి ఇష్టం, ఎవరి కాల్ వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి కళ వాళ్ళది. మన దాన్ని విమర్శించడానికి లేదు. హీరోలు కనుక 2-3 సార్లు 2-3 సినిమాలు ఒకేసారి ఆన్ చేసి, అబ్బాయి నీకు గడ్డం కావాలంటే, జుట్టు కావాలంటే విగ్గు పెట్టుకో. చాలా గొప్ప వచ్చినాయండి. ఇప్పుడు ఫారెన్లో వేస్తే అసలు సగం మంది హైదరాబాద్లో విగ్గు పెట్టుకుని తెలుస్తుంది విగ్గా ఒరిజినల్ అని తెలీదు. గడ్డం పెంచక్కర్లా. రాణా దగ్గుపాటి రాణా బాహుబలి సినిమాలో విగ్గు తెలుసా? గడ్డం అదే ఒరిజినల్ కాదు. అది పెట్టుకున్నాడు, తీసేసి షూటింగ్ అయిపోయి వెళ్ళిపోతాడు. అతను పక్కన 3 సినిమాలు చేశాడు. ఈ ప్రపంచంలో అంతకంటే పెద్ద హిట్ లేదు తెలుగు ఇండస్ట్రీ లేదు. అడిగారు ఎవరన్నా వచ్చి? ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. గెటప్పుల కోసం టైం వేస్ట్ చేయకుండా నా సలహా ఇది. గెటప్పుల కోసం మంచి ఇది. గెటప్పుల కోసం టైం వేస్ట్ చేయకుండా 2-3 సినిమా కథలు ఓకే చేసుకుని 15 రోజులు వీడికి, 1 నెల రోజులు వాళ్ళకి, ఇంకోటి ఎవరికి 10 రోజులు చేసుకుంటుంటే. ప్రభాస్ గారు ఒక్కళ్ళు చేస్తున్నట్టున్నారు ఆల్టర్నేటివ్ సైమల్టేనియస్గా చేయాలి. ప్రభాస్ చేయాలి, లాగా చేస్తున్నట్టు చేయాలి. ఇంకా ప్లాన్డ్గా చేయొచ్చు. మిగతా హీరోలు ప్లాన్ చేసుకుని అన్ని రకరకాల సినిమాలు చేస్తే మళ్ళీ పాన్ ఇండియా అవుతాయి. పాన్ ఇండియాకి మామూలు ఇండియాకి తేడా ఏంటండి? మామూలు సినిమాకి ఎక్కువ థియేటర్లు చేస్తే పాన్ ఇండియా, టైటిల్ వేసి కింద 4 భాషలు వేస్తే పాన్ ఇండియా అనుకుంటున్నాం మనం. పాన్ ఇండియా ఇస్ యాక్చువల్లీ పబ్లిసిటీ. పాన్ ఇండియా అంటే ఇప్పుడు పాన్ ఇండియా కాన్ సినిమా అనుకోండి, విశాఖపట్నం, నిజామాబాదు, వరంగల్, కర్నూలు, అనంతపూరు, హైదరాబాదుల్లో ఏదో చోట చూసుకుని ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతాం. లేకపోతే గడపకు ఒక ఊరికి వెళ్ళి బస్సులకి ఇక్కడ ఈ 2 రాష్ట్రాల్లో ముగిస్తాం. పాన్ ఇండియా అయితే ఒక 10 రాష్ట్రాలు జరగాలి. మేము వస్తున్నాం, మేము ఇంత ఖర్చు పెట్టాము, మా సినిమాలో ఈ విశేషాలు ఉంటాయి,
అంటే మధ్యప్రదేశ్ వెళ్ళి పానీపూరి తినాలి, గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి నెత్తికి రుమాలు వేసుకుని కింద మీద పడాలి, కలకత్తాకి వెళ్ళి రసగుల్లా తినాలి, వారణాసిలో కాళ్ళు తెళ్ళు తడవాలి. ఇవే కదా పబ్లిసిటీ అంటే. షాపింగ్ మాల్కి వెళ్ళాలి, స్టెప్పులు వేయాలి, బాంబేలో ప్రెస్ మీట్ పెట్టాలి, మిమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకుని అక్కడికి వెళ్ళాలి, అక్కడి నుంచి తీసుకుని ఇక్కడ రావాలి, చెన్నైలో ఒకటి, మలయాళంలో ఒకటి, ఇవన్నీ పెడితే పబ్లిసిటీ ఎందుకు చేస్తాం? మేము వస్తున్నాం అని చెప్పడానికి, విజిబిలిటీ కోసం, రికాల్ వాల్యూ కోసం. టైటిల్ చూస్తే ఎడిటర్ సినిమా అనుకోకుండా రికాల్ వాల్యూ, విజిబిలిటీ కోసం మార్కెటింగ్ చేస్తాం. సో చిన్న సినిమాలు కూడా చేయొచ్చు. అది నా అభిప్రాయం ఏంటంటే, రాజు వెడ్స్ రాంబాయికి చేసిన వచ్చేవాళ్ళేమో జనాలు, లిటిల్ హార్ట్స్కి చేసిన వచ్చేవాళ్ళేమో జనాలు. మనకేం తెలుసు? అంతేగా. గుర్రాలు ఉంటేనో వెపన్స్ ఉంటేనే కాదు కదా. రాజు వెడ్స్ రాంబాయి ఎక్కడైనా మంచి కథగా, రూరల్ స్టోరీ. అవును, ఎక్కడైనా పల్లెటూరు ఉంటుంది, ఎక్కడైనా కులాలు ఉంటాయి, ఎక్కడైనా నిరుద్యోగం ఉంటుంది, ఎక్కడైనా ప్రేమ ఉంటుంది. దాన్ని మించిన యూనివర్సల్ సబ్జెక్టే ఉంది. సో హీరోలు పబ్లిసిటీ చేసుకునే టైంలో 4 రోజులు బ్రేక్ తీసుకుని, పెద్ద హీరోలు కానీ ఎవరైనా ప్యాన్ ఇండియా చేద్దాం అనుకునే హీరోలు అదే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ 2-3 ప్యారల్గా చేసుకుని, ఇదివరకు రామారావు గారు, కృష్ణ గారు వీళ్ళందరూ చేసేవాళ్ళు కదా. దానికి ప్లానింగ్. ఎందుకంటే పైగా మనం దానికి కూడా వస్తాం, ఏమి ఇబ్బందో కూడా చెప్తాం. చెప్పండి. ప్లానింగ్ కో డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు, హీరోల మేనేజర్లు కూర్చొని, ఏమంటే 20 రోజులు మీరు చేసుకోండి, ఈ 40 రోజులు మేము చేసుకుంటాం, ఈ 20 days మాకు కావాలి. ఏమంటే అక్కడ ఆ టైంలో వాన పడుతుంది, ఇక్కడ ఏమైనా ఎండగా ఉంటుంది, ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ దానివల్ల ఏమవుతుందంటే హీరోలు గుడ్లా పని చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి పిల్లలు ఉంటారు. నాన్న ఫారెన్ వెళ్దాం, నాన్న తిరుపతి వెళ్దాం, మన భాషలో చెప్తాం, ఊటీ వెళ్దాం, లేకపోతే ప్యారిస్ వెళ్దాం, వాళ్ళు అడుగుతారు కదా పిల్లలు. వాళ్ళకి ఫ్యామిలీ ఉంటే వాళ్ళు తిరగాలి కదా. పైకి ఒళ్ళు హోనం అయిపోయేట్టుగా వైర్లు పెట్టి వాళ్ళని పిల్లి మొగ్గలు వేయించి గాలిలో కాసేపు కట్టేసి వీళ్ళు భోజనానికి వెళ్ళి వస్తుంటారు. అంతసేపు ఉంటారు పాపం వాళ్ళు హీరోలు. వాళ్ళకి నడుము నొప్పి పుడుతుంది, వాళ్ళకి ఇంజురీస్ ఉంటాయి. సో అటువైపు ఒక యాంగిల్. ఇప్పుడు హీరోల వైపు ఆలోచిస్తే ఫిజికల్ లిమిటేషన్స్ ఉంటాయి, టెక్నాలజీ డైరెక్టర్ మీద టెక్నికల్ లిమిటేషన్స్ ఉంటాయి. బట్ అన్ని ఆల్ సెడ్ అండ్ డన్, ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న క్రియేటివిటీ లో ఫిజికల్గా సేఫ్గా ఉంటూ ఎక్కువ కష్టపడకుండా 3-4 సినిమాలు చేసే స్కోప్ అయితే ఉంది. చేయొచ్చు, రాబోతుంది, వస్తుంది. అది దెర్ ఇస్ నో అదర్ వే. వస్తుంది, అవసరం ఉంది కాబట్టి వస్తుంది. ప్రపంచంలో ఏది అవసరం ఉంటే అది వచ్చిందండి. ఇది కూడా వస్తుంది. మీరు త్వరలో చూస్తారు 2-3 సినిమాలు. ఓకే, చాలా ఎక్కువ చెప్తున్నానా? పర్లేదు, అవసరం కదా. మీరు ఇండస్ట్రీలో మంచి కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చెప్పగలరు. నాకు తెలిసింది చెప్తున్నాను నేను. ఇంకో బయట పోయే వాళ్ళని కూర్చోబెట్టి అడగలేను కదా. అట్లా అదే.